నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు భూముల రిజిస్ట్రేషన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష ధరణి పోర్టల్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం బొల్లారంలో వింధ్య ఆర్గానిక్స్ లో అగ్ని ప్రమాదం గాయపడ్డ కార్మికులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి భద్రాచలంలో బహుళ ద్వాదశి వేడుకలు గోదావరికి హారతి సమర్పించిన అర్చకులు విశాఖలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పనులను పరిశీలించిన నాయకులు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దారుణం వ్యక్తి హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం వ్యవసాయేతర ఆస్తుల భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతున్నాయని, రైతులు చాలా సులభంగా సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతుందని, అందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలని సీఎం సూచించారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం వింధ్య ఆర్గానిక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కంపెనీకి వెళ్లి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కంపెనీ యాజమాన్యంతో చర్చించి గాయపడ్డ కార్మికులందరికీ న్యాయం చేకూర్చాలని కోరారు. అలాగే ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి, తెరాస సీనియర్ నాయకుడు 16వ వార్డు కౌన్సిలర్ చంద్రారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बीज नया है, इधर का है रहने वाला बिहार का। और ये इधर ही लगा और कुछ खाली पैर लगा क्या क्लेम ले दी रोल है ना सेवटेड़ा कुमार వీళ్ళిద్దరే సీరియస్. आप लंच के पहले हुआ और खाने के बाद हुआ? मेरे को मालूम है, उससे पहले कहा क्या नहीं? लॉन्च के बाद हाँ, तो लॉन्च के पहले मैं गया था ऊपर एफसी करने के लिए. हाँ हाँ हाँ. इस टाइम से हो गया. నిన్న మల్లపేట బొల్లారంలో ఇండియా ఆర్గానిక్స్ కంపెనీలో పేలుడు ప్రమాదం జరిగింది. రియాక్టర్ పెద్ద ఎత్తున అక్కడ 30 రియాక్టర్లు ఉంటాయి. అక్కడ 2 రియాక్టర్లు పేలినాయి. ఒక 8 మందికి కార్మికులకు పెద్ద ఎత్తున గాయాలైనాయి. ఇద్దరికైతే చాలా సీరియస్గానే ఉన్నారు వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళని కూడా మాట్లాడినా ఇద్దరితో కూడా, కుమార్ ఆయన మల్లిక్ ఆయనతో ఇద్దరితో మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొద్దిగా ఆయనకు ముఖం మీద చేతులకు చాలా, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫ్లోర్ మీదికి వెళ్ళి జంప్ చేసిండే, కిందికి దుంకిండంట. ఆ దుంకితే ఆ గాయాలు కూడా చాలా తగిలినాయి. కాలు కూడా ఇరిగింది ఆయనకు. ఇంకొక ఆయనకు మల్లిక్ ఆయనకు ఎన్ను పూసకు బాగా దెబ్బ తగిలి ఆయన కూడా లేవలేకపోతుండే. హెడ్ కూడా కొద్దిగా ఇంజూర్ అయింది. దాంతో కూడా ఇబ్బంది పడుతుండు. మిగతాళ్ళు 6 మాత్రం ఒక ఆయన డిశ్చార్జ్ అయ్యిండు. ఇంకా 5 మాత్రం చిన్న ట్రీట్మెంట్స్, బాడీకి అన్ని గాయాలు జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఆ పేలుడు భయానికి బంగ్లా మీదకి వెళ్ళి దుంకి, అక్కడికి వెళ్ళి దుంకి, కొన్ని ఆ బిల్డింగ్లన్నీ పేలుడు వచ్చి ముఖానికి తలిగి, కొన్ని కాళ్ళకు తలిగి ఆ చిన్న గాయాలు 5-6 జాగాలలో తలిగినాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రియాక్టర్కు రప్చర్ అది సరిగా లేదని తెలిసింది. సేఫ్టీ వాల్ కూడా ఉన్నది, సేఫ్టీ వాల్స్, కానీ అలారం కూడా వచ్చినాయి. ఆ అలారం వచ్చినప్పటికీ వీళ్ళందరూ కూడా ఒక 3 minutes ముందు వాళ్ళకు తెలిసిందని చెప్పారు. కుమార్ కానీ మల్లిక్ కానీ ఆ 3 minutes ముందే వాళ్ళు బంగ్లాల మీదకి వెళ్ళి కానీ అవన్నీ దుంకే లోపట్నే
వాళ్ళకి ఆ పేలుడు జరిగిపోయింది కాబట్టి వాళ్ళు ఆ ప్రమాదంకి వెళ్ళి కూడా బయటపడ్డారు. దానికి తోడు కొంత ఇంకా మొత్తం 16 మంది ఇక్కడ పనిచేసేటోళ్ళు, 8 మంది భగవంతుని దయతోటి అదృష్టశాత్తు వాళ్ళంతా 8 మంది లంచ్కి వచ్చి కూర్చున్నారు క్యాంటీన్లో. ఈ 8 మంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందే ప్రమాదం జరుగుతుందని తెలిసి రన్నింగ్లో బంగ్లా మీదకి వెళ్ళి దుంకే లోపట్టే అది ప్రమాదం జరిగిపోయింది. కాబట్టి నేను కంపెనీ వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళకి మంచి వైద్యం అందిస్తాం, వాళ్ళకి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పిండ్రు. ఇక్కడ కాకపోతే ఇంకా అపోలోకైనా ఎక్కడైనా సరే, యశోదకైనా ఎక్కడైనా ఇంకా షిఫ్ట్ చేసేందుకు వాళ్ళు తయారున్నారు. కాకపోతే ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది. దానికి తోడు వాళ్ళకి ఏదైనా అన్ని రకాల కూడా సదుపాయాలు అందిస్తాం, మందులు కానీ ఏదైనా కానీ. దానికి తోడు ఇంకా ఒక 2-3 రోజులు అయినాక వాళ్ళకు కొద్దిగా అమౌంట్ కూడా వాళ్ళకు ప్రకటిస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం. వాళ్ళకి అన్ని విధాలు కూడా సహకారాలు అందిస్తాం. వాళ్ళకి ఎంత నష్టమైందో అది ఆ నష్టం భరించలేం, కానీ తప్పకుండా నష్టం కంటే మంచిగా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబానికి తప్పకుండా సాయం అందిస్తామని చెప్పిండ్రు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం బహుళ ద్వాదశి సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో ఆలయ అర్చకులు గోదావరి నది హారతిని ఘనంగా నిర్వహించారు. ఆలయం నుండి వేద మంత్రోచ్చారాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామ పాదుకలను ఆలయ ఈవో శివాజీ దంపతులు అర్చకులు శిరస్సుపై ధరించి గోదావరికి తీసుకువచ్చి గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదుకలను నదీ జలాలతో అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు నదీ హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ఈవో శివాజీ దంపతులు గోదావరి తల్లికి పట్టువస్త్రాలు, తాంబూలాలు, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు. వేద మంత్రాలతో గోదావరి నదికి హారతిని ఘనంగా సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో విశాఖలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయ పనులను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి ఆవంతి శ్రీనివాస్, ఎంపీవి సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా నిర్మించే వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. 10 ఎకరాల స్థలంలో దేవాలయ నిర్మాణం జరుగుతుందని వివరించారు. పరిపాలనా రాజధాని కంటే ముందే ఆలయ నిర్మాణం చేయడం విశేషమన్నారు. త్వరలో విశాఖ ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ది చెందుతుందన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం దేవుణ్ణి పేద ప్రజల వద్దకు తీసుకురావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారు ఈ మధ్యనే మరి గుడికో గోవు ఇవ్వాలని, గోవుని మనం పూజిస్తాం, సకల దేవతలందరూ కూడా గోవులు ఉంటారు, 3 కోట్ల మంది దేవతలు కూడా. మరి అలా ప్రతి గుడికి కూడా గోవుని ఇవ్వటం, అలా ప్రతి చోట కూడా ఎవరు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా కూడా టీటీడీ తరఫున వారు దానికి మద్దతుగా 13 జిల్లాల్లో చేయటం, అలాగే ఢిల్లీ వెళ్ళి వారు ఎస్వి యూనివర్సిటీని కూడా ఒక వేదిక యూనివర్సిటీగా చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారిని కోరటం, ఇలా అడుగునా కూడా ఆయన ప్రతిరోజు కూడా 24/7 ఆ దేవుడి
ప్రజల వద్దకు మనం ఎలా తీసుకెళ్ళి ప్రజలకి పేద ప్రజలకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం పేద ప్రజలకి వీలున్నంత ఎక్కువ మందికి ఈ దేవుని యొక్క దర్శన భాగం కల్పించాలన్నదే టీటీడీ వారి ముఖ్య ఉద్దేశం. మరి దానిలో భాగంగానే ఈ రోజున 28 కోట్ల రూపాయలతోటి మన ప్రాంతంలో, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక్కడ స్వామివారు వస్తున్నారంటే నిజంగా స్వామి అనుగ్రహం ఉండబట్టే ఆ స్వామే మరి మన సీఎం గారి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా ఇచ్చారని నేనైతే బలంగా నమ్ముతున్నాను. మరి స్వామి సీఎం గారు వచ్చే ముందే మరి స్వామివారిని ప్రతిష్ఠించాలని కూడా సంకల్పించడం చాలా గొప్ప విషయం. తప్పనిసరిగా స్వామి త్వరగా రావాలని ఆ స్వామితో మరి స్వామి వారు చేపించుకుంటారు స్వామి అన్నీ కూడా. వారి అదృష్టం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా కుంభాభిషేకం చేసి మరి స్వామిని ఇక్కడ రావాలని మా అందరి కోరిక, విజ్ఞప్తి. మరి దాన్ని మన్నించినందుకు వారికి టీటీడీ బోర్డు చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఒక్కసారి మనందరూ తెలుసు తిరుపతి ఒక 100 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఈరోజు అలా ఉంది. రేపు పొద్దున స్వామివారికి వస్తే మరి ఈ భీమిలి ప్రాంత రూపురేఖలు కానీ విశాఖ ప్రాంత రూపురేఖలు కానీ కూడా మారిపోయి ఇది అంతర్జాతీయ స్థాయి నగరం అవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మరి విరాజిల్లుతుంది. దానికి మరి పెద్దలు విజయసాయిరెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలకి మరి మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. పాత ప్రభుత్వంలో ప్రారంభించిన వాళ్ళు కేవలం 17 కోట్ల రూపాయల నిధులే శాంక్షన్ చేసి ఈ గుడిని కంప్లీట్ చేసే దిశగా వాళ్ళు చర్యలు తీసుకోలేకపోయారు. మా ప్రభుత్వం వచ్చినాక యుద్ధపాతిపదిక ఈ కార్యక్రమం కంప్లీట్ చేసి ఇంకా 11 కోట్ల రూపాయలు, అంటే పాత గవర్నమెంట్లో 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చినాక 11 కోట్ల రూపాయలు, అంటే టోటల్ 28 కోట్ల రూపాయలతో ఇక్కడ దేవాలయ ప్రాంగణం నిర్మాణం జరుగుతుంది. దీన్ని త్వరలోనే బహుశా ఒక 2 ముహూర్తాలు ఫైనలైజ్ చేస్తున్నాం. ఆ 2 ముహూర్తాల్లో ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకొని స్వామివారి దేవాలయం భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దేవాలయ ప్రాంగణానికి ప్రారంభోత్సవానికి ముందు కుంభాభిషేక కార్యక్రమం, శాస్త్రం పరంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయ నిర్మాణానికి మొత్తం రాయి కూడా మన రాష్ట్రంలోని కోటప్పకొండ విశిష్టమైన స్థలం. అది శివాలయంకి ప్రసిద్ధి చెందింది. అక్కడ నుంచి వచ్చిన ఒకే గని నుంచి, అంటే ఒకే క్వారీ నుంచి తీసుకొచ్చిన స్టోన్ తోటి దేవాలయం మొత్తం నిర్మించడం కూడా జరిగింది. అదేవిధంగా ఫినిషింగ్ కూడా ఏ విధంగా కూడా ప్రత్యేకతగా స్థానంగా కల్పించే విధంగా ఫినిషింగ్ చేసే కార్యక్రమం కూడా చేసి అవసరమైతే ఇప్పటికి 28 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకో 2 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఇక్కడ ఆఫీసు, గెస్ట్ హౌసు, ఇంకా బ్యూటిఫికేషన్కి గ్రీనరీ చేసే కార్యక్రమం కూడా చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వినూత్నమైన పద్దతిలో గొర్రెలు, మేకలతో జగనన్న జీవక్రాంతి ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు, మేకల పంపిణీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1869 కోట్లతో 2,49,151 గొర్రెల పంపిణీ చేపట్టగా కాగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్నమైన పద్దతిలో జగనన్న జీవక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. జీవన క్రాంతి 2,50,000 కుటుంబాలకి ఈరోజు 4 కోట్ల గొర్రె పిల్లలు, మేక పిల్లలు, సుమారు 5-6 నెలలు, అవి ఒక పెద్ద మేకపోతు, ఒక పెద్ద గొర్రెపోతు, అంటే ఒక యూనిట్ ఖరీదు 75,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి. రూరల్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్లో ఈ యొక్క పథకాన్ని ఏమో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైతే అతని పాదయాత్రలో తెలిసిన కష్టాన్ని ఈరోజు ఒక పథకం రూపంలో పేదల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు పథకం పెట్టడమే కాకుండా వాటి సంరక్షణ, వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్, ఇన్సూరెన్స్ చేసిన డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం, వాటికి పౌష్టిక ఆహారం, ప్రోటీన్స్, విటమిన్స్ తగ్గ ఆహారం,
వాటిని పెంచేందుకేమో వెటర్నరీ డాక్టర్స్, అలాగే వాటికి తగ్గ హాస్పిటల్స్ నిర్మాణం, ఎప్పటికప్పుడేమో మందులు ఇవ్వడం, అవి ఎదిగిన తర్వాత ఏమో అలనా ఫుడ్స్ అని చెప్పేసి ఒక మల్టీనేషనల్ కంపెనీకి అమ్ముకునే విధానం. అంటే చూడండి ఎంత దూరచూపు. ఈరోజు ఒక 75,000 ఒక యూనిట్ ఒకరికి ఇస్తున్నారంటే అవి ఎదిగిన తర్వాత సుమారు 4 లక్షల నుండి 5 లక్షలు ఖరీచేస్తాయన్నమాట. తర్వాత వాటి పిల్లలు అంటే ఈ రకంగా ఒక జనరేషన్స్ టు కమ్ ఏమో ఈరోజు ఈ కానుక అనమాట. ఏదో ఈరోజు ఇచ్చాము అయిపోయిందని కాదు, ఒక జనరేషన్ తరతరాలకి ఆ మేక పిల్లలు అవేమో డబ్బులు పుట్టిస్తూనే ఉంటాయన్నమాట. ఆ కుటుంబాన్ని పోషించడానికి ఈ రకమైన పథకాన్ని నిజంగా అవలంబించడం చాలా గొప్పమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ మేక పిల్లలు, గొర్రె పిల్లలు ఈరోజు మా విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గంలో అర్బన్లో మా నాయకులందరూ కూడా చిన్న పిలుపు ఇవ్వగానే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి, ఎక్కడెక్కడో పల్లెటూర్లకు వెళ్ళి ఈ గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, మేకపోతుల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము. ఇది జగనన్న దీవెన, జగనన్న జీవక్రాంతి, జగనన్న గారు ఇచ్చినటువంటి ఈ పథకాన్ని నిజంగా ఎంతో మేలైన పథకం. అందుకే ఇది ప్రతి ఒక్కరి ఇంటికి కూడా చేరవేసేలాగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుండి పాదయాత్ర చేసుకుంటూ పాత పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియదు. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన మేడ్చల్ పరిధిని జవహర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. మత్స్యబుల్లారానికి చెందిన ఓ వివాహితకు అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ మహిళతోనే కనకరాజు అనే స్థిరాస్తి వ్యాపారి కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ పై కనకరాజు కక్ష పెంచుకున్నాడు. వారం రోజుల క్రితం శ్రీకాంత్ ను కనకరాజు హత్య చేశాడని ఎస్ఓటీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కనకరాజును పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. శ్రీకాంత్ ను కనకరాజు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హస్మత్పేట శ్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఈ హత్యకు వివాహిత సోదరుడు చంద్రశేఖర్ మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి, మాజీ టీం ఇండియా ప్లేయర్ వేణుగోపాలరావు దర్శించుకున్నారు. దర్శనానంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో సీసీఎల్ లీగ్ ప్రారంభించనున్నామని చెప్పారు. చిత్తూరు క్రికెట్ లీగ్ ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్ లీగులు డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నాయని, డిస్టిక్ క్రికెట్ లీగ్ నిర్వహించడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు సెలక్షన్ సులభం అవుతుందని మాజీ టీం ఇండియా అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గా 3,000 కోట్లు సుమారు బడ్జెట్ మనం గమనిస్తున్నాం. ఈ బడ్జెట్ని ఇంకా కూడా ధర్మానికి 100 కోట్లే కేటాయిస్తున్నారు. దీన్ని ఇంకా ఎక్కువ చేయాలి. ఆ విధంగా చేయడం మూలంగా ధర్మం ముందుకు వెళ్తుంది. భక్తులు ఇంకా కూడా ఎక్కువ సహకరించడానికి అవకాశం ఉంటుందని ఈ అంశాన్ని కూడా స్వామివారిని కోరుకోవడం జరిగింది. పార్లమెంట్ విషయంలో ఉభయలు కలిసి అభ్యర్థిని నిర్ణయిస్తాం. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తుంది. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నిన్న కార్యవర్గం సమావేశంలో పాల్గొన్న వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారు దర్శనం చేసుకుని అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి, ఈ కరోనా బారి నుంచి అందరూ తప్పించుకోవాలి, ఆ భగవంతుడు దయ వలన ఎవరు కూడా ఏ ఆపద రాకూడదనే ఉద్దేశంతో భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. మిత్రుడు వేణుగోపాలరావు గారికి సిసిఎల్ ప్రారంభం జరుగుతుంది ఈరోజు, చిత్తూరు క్రికెట్ లీగ్ అనేసి. ఈరోజు ఆయన చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాగా అభివృద్ధి చెందాలని, ఎంతోమంది టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికి కూడా అన్ని ఫార్మాట్స్లో కూడా
వారికి సరైనటువంటి అవకాశం తర్వాత గుర్తింపుతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లోని అండ్ విండో ఎందుకంటే మదన్న తర్వాత చివరిటన్న వీళ్ళందరూ చెప్తూ ఉంటారు అండ్ రీసెంట్గా అసోసియేషన్ కూడా ఫామ్ అయింది కాబట్టి సెక్రటరీ అర్షిత్ రెడ్డి వాళ్ళు కూడా కలెక్ట్ అయింది రీసెంట్ ఏజీఎం అయిన తర్వాత ఇలా సీసీఎల్ కండక్ట్ చేస్తున్నాం అంటే సీసీఎల్ అంటే ఫస్ట్ థాట్ వచ్చింది సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అవుతూ ఉంటుంది కదా కాదన్నా క్రికెట్ చిత్తూరు క్రికెట్ లీగ్ స్టార్ట్ అవుతుంది అండ్ 12 టీమ్స్ తీస్తారు సో ఇలాంటి ఇనిషియేటివ్ డిస్ట్రిక్ట్స్లోనే అవుతున్నా అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ డెప్త్ ఆఫ్ క్రికెట్ లవర్స్ ఎంత ఉన్నారో అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అవుతే మాకు కూడా ఈజీ అయిపోతుంది యాజ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ ఆంధ్ర T20 చేసాం కాబట్టి సక్సెస్ఫుల్గా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇలా సక్సెస్ఫుల్ అవుతే మోర్ అండ్ మోర్ ప్లేయర్స్ వస్తారు లైక్ ఇందాక స్పీకర్ చెప్పినట్ల ఇట్స్ అబౌట్ మా రెస్పాన్సిబిలిటీ మేము పైకి వెళ్ళడం కాదు ఇక్కడి నుంచి ప్లేయర్స్ విశాఖ జిల్లా పెందుర్తి చిన్నముసిడివాడలో భూ ఆక్రమణకు పాల్పడింది టీడీపీ నాయకులేనని వైసీపీ నేత సరగడం చిన్నప్పనాయుడు పేర్కొన్నారు తాతల కాలం నుంచి స్వాధీనంలో ఉన్న భూమిని టీడీపీ నేతల అండతో కబ్జా చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దీనిపై ఇప్పటికే పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చట్టం సాక్ష్యాలు బట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు వ్యక్తిగత వివాదాలను రాజకీయాలకు అంటగట్టి ప్రచారం చేయడం టీడీపీ నాయకులకు తగదని హితవు పలికారు సర్వే నెంబర్ 186లో ఒక టీవీలో వచ్చింది నా మీద ఆరోపణ నేను ఎవరో సైటు దురాక్రమణ చేసి ఒక 2 ఎకరాల దురాక్రమణ చేసి 30 కోట్ల విలువైన భూమి కాజేశాననేటటువంటి ఆరోపణ వచ్చింది ఆ టీవీలో TV5లో దాని వివరణ కోసం మీ సోదరులందరినీ పిలిచాను సర్వే నెంబర్ 186 చిన్నముసిడివాడ గ్రామంలో ఉన్నటువంటి స్థలం మా తాతగారు ఎప్పుడో కొన్నారు 1960లో మా తాతలు శరణం అప్పన్న గారు శరణం సత్యనారాయణ గారు పార్టీషన్ డీడ్ ద్వారా వాళ్ళిద్దరూ పంచుకున్నారు 1973లో మా నాన్నగారు వెంకట సాంబశివరావు గారి పేరునది మరలా వీలునామా రాశారు మా తాతగారు 1982లో నా తల్లిగారైనటువంటి శరణం నారాయణమ్మ గారు నాకు రాసినటువంటి పరిస్థితి 82 అంటే సుమారుగా 28 సంవత్సరాల కిందట మా తల్లిగారు నా పేరుని చేసినటువంటి పరిస్థితి 1986కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అది 82లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 28 సంవత్సరాల కిందట నా పేరుని 38 సంవత్సరాల కిందట నా పేరుని రిజిస్టర్ అయినటువంటిది ఇది 38 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ ఉంది కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉనికి చాటుకునేందుకు కొంతమంది స్వార్థపరులకి వత్తాసు పలికి 10.5 ఎకరాల సైట్ నాది అందులో కొన్ని దొంగ కాగితాలు సృష్టించి ఆ యొక్క సైట్లో సుమారు 1 ఎకరం జీడి తోటను జేసీబీ తీసుకొచ్చి ఆ జేసీబీతో చెట్లన్నీ పెకలించేసి మొత్తం నాశనం చేశారు ఆ తోటని ఇది చూశాను నేను చూసిన తర్వాత ఏంటో ఎవరో తెలియజేస్తుందంటే సైట్లోకి వెళ్ళా అంతే మేము గత 36-37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడూ మా తాత ముత్తాతల నుంచి కూడా ఆర్థికంగా మేము మంచి ఫైనాన్షియల్గా కూడా వెల్ ఎక్విప్డ్ ఉన్నటువంటి మేము పక్క వాళ్ళ భూములు దురాక్రమణ చేయవలసిన అగత్యం నాకు లేదు అటువంటి సంస్కృతి మాకు లేదు రాజకీయాల్లో నీతికి నిజాయితీగా ఉంటూ నైతిక విలువలు పాటిస్తూ రాజకీయం చేస్తున్నాం కొంతమంది తెలుగుదేశం నాయకులు వెంట ఉండి వీళ్ళు వెనకాతలుండి ఇవాళ పార్టీ ఉనికి చాటుకోవడానికి ఆ పెందుర్తి ప్రాంతంలో వాళ్ళు వీళ్ళు వెనకాతలుండి ఇటువంటి అకృత్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అందువల్ల ప్రజలంతా గమనిస్తున్నారు మీ యొక్క రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా విఫలమైంది ఇది పార్టీ రంగు పులిమి నాకు పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలనేటటువంటి ఆలోచనతో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు తరలివచ్చారు దీంతో 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది వాహనాలు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి రేపటితో కార్తీక మాసం పూర్తి కానుండడంతో భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానం చేస్తూ ఓ యువకుడు గల్లంతయ్యాడు. కార్తీక మాసం సందర్భంగా ఏలూరుకి చెందిన కొందరు వ్యక్తులు కార్తీక స్నానాల కోసం కృష్ణా జిల్లా హంసలదేవి బీచ్కి వచ్చారు. ఈ క్రమంలో వంశీకృష్ణ అనే వ్యక్తి సముద్రపు అలలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వంశీకృష్ణ మృతదేహం లభ్యమైంది. దీంతో హంసలదేవి బీచ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. భూముల రిజిస్ట్రేషన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష. ధరణి పోర్టల్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం. బొల్లారం విద్యా ఆర్గానిక్స్ లో అగ్ని ప్రమాదం. గాయపడ్డ కార్మికులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి. భద్రాచలంలో బహుళ ద్వాదశి వేడుకలు. గోదావరి నదికి హారతి సమర్పించిన అర్చకులు. విశాఖలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం. పనులను పరిశీలించిన నాయకులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దారుణం. వ్యక్తి హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.